ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ 5వ విజయాన్ని నమోదు చేసింది. శనివారం నాడు రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి ఉత్కంఠ పోరులో 2 పరుగుల తేడాతోటి గెలుపొందింది లక్నో సూపర్ జెయింట్స్. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 178 పరుగులకు మాత్రమే పరిమితమైంది. దీంతో 2 పరుగుల స్వల్ప తేడాతోటి లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్కు ఇది 8 మ్యాచ్లలో 6వ ఓటమి కావటం గమనార్హం. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా ఆడకపోవడంతో ఆర్ఆర్ జట్టుకు రియాన్ పరాగ్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే 54 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది లక్నో సూపర్ జెయింట్స్. ఓపెనర్ మిచెల్ మార్ష్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి డాషింగ్ బ్యాటర్ నికోలస్ పూరన్ 8 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి తన ఘోర వైఫల్యాలను కొనసాగిస్తూ 9 బంతులాడి కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 54 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది లక్నో సూపర్ జెయింట్స్. ఈ సమయంలో మరొక ఓపెనర్ మార్క్రమ్తో కలిసి ఆయుష్ బదోని లక్నో సూపర్ జెయింట్స్ను ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 4 వికెట్కు 49 బంతుల్లో 76 పరుగులు జోడించి లక్నో సూపర్ జెయింట్స్కు గౌరవప్రదమైనటువంటి స్కోర్ను అందించారు. మార్క్రమ్ 45 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 66 పరుగులు చేస్తే ఆయుష్ బదోని 34 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి కరెక్ట్గా 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ అవుట్ కావడంతో పరుగుల వేగం తగ్గింది. 19 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 153 పరుగులతో నిలిచింది. కానీ చివరి ఓవర్లో అబ్దుల్ సమద్ అదరగొట్టాడు. ఏకంగా 4 సిక్స్లు బాదాడు. దీంతో సందీప్ శర్మ వేసినటువంటి ఆ చివరి ఓవర్లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. అబ్దుల్ సమద్ 19 బంతుల్లో 30 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో హసరంగా 2 వికెట్లు తీస్తే జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే ఈ ముగ్గురు తలా 1 వికెట్ తీశారు. తుషార్ దేశ్పాండే 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 6.5 చొప్పున పరుగులు ఇచ్చి మరి అతడు బ్యాటర్లను కట్టడి చేయడం జరిగింది. హసరంగా కానీ ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్, తీక్షణ వీళ్ళందరూ కూడా చక్కటి బౌలింగ్ చేశారు. కానీ సందీప్ శర్మ 4 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 13.8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఆ చివరి ఓవర్లోనే అంటే 20 ఓవర్లోనే ఏకంగా 27 పరుగులు ఇచ్చారు సందీప్ శర్మ. ఆ తర్వాత 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ తోటి ఐపీఎల్లో అరంగేట్రం చేసినటువంటి 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్నటువంటి తొలి బంతిని సిక్సర్గా మలిచాడు. క్రీజ్లో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడాడు వైభవ్ సూర్యవంశీ. 20 బంతుల్లో 34 పరుగులు చేసిన తర్వాత అతడు తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మరొక ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. 52 బంతుల్లో 74 పరుగులు చేసినటువంటి అనంతరం జైస్వాల్ అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 52 బంతుల్లో 85 పరుగులు జోడించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం దిశగా పరుగులెత్తింది. అయితే కొద్ది వ్యవధిలోనే వీరిద్దరూ అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. 3వ స్థానంలో వచ్చినటువంటి నితీష్ రాణా 7 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 26 బంతుల్లో 39 పరుగులు చేసినా కూడా జట్టును గెలిపించలేకపోయాడు. ఇక చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా అవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేశాడు. ఆ ఓవర్లో షిమ్రాన్ హెట్మైర్ను అవుట్ చేయడంతో పాటు కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు అవేష్ ఖాన్. దీంతో లక్నో 2 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చివర్లో వేగంగా పరుగులు చేయలేక 2 పరుగుల తేడాతోటి ఓటమిని కొనిదెచ్చుకున్నారు. ధ్రువ్ జురెల్ 5 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలిస్తే హెట్మైర్ 7 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. ఇక శుభన్ దుబే 3 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంటే పరుగుల పోరులో వేగంగా పరుగులు చేయలేక 2 పరుగుల స్వల్ప తేడాతోటి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి మరోసారి దురదృష్టం రాజస్థాన్ రాయల్స్ని వెక్కిరించింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో అవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీస్తే శార్దుల్ ఠాకూర్ ఆ తర్వాత ఎయిడెన్ మార్క్రమ్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. రవి బిష్ణోయ్ వికెట్లేమీ తీయనప్పటికీ 3 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కట్టడి చేశాడు. అదేవిధంగా దిగ్వేష్ రాఠీ కూడా వికెట్లేమీ తీయనప్పటికీ 4 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి మరి పరుగులను కట్టడి చేయడం జరిగింది. శార్దుల్ ఠాకూర్ ఒక్కడే 10కి పైగా అంటే ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా పరుగులను కట్టడి చేయడంతో రాజస్థాన్ రాయల్స్ని
మరి 2 పరుగుల స్వల్ప తేడాతోటి ఓడించగలిగారు. ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి లక్నో సూపర్ జెయింట్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన అవేష్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ మొత్తంగా 8 మ్యాచ్లలో 5వ విజయంతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు 8 మ్యాచ్లలో 6వ ఓటమితోటి ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇక పాయింట్ల పట్టికలో తొలి 4 స్థానాలలో ఉన్నటువంటి జట్లు గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ 4 జట్లు కూడా 5 విజయాలు సాధించి 10 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటన్స్ మొదటి స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 3వ స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ 4వ స్థానంలో నిలిచాయి. ఇక ఆర్సీబీ 7 మ్యాచ్లలో 4 విజయాలు 3 ఓటములతోటి 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంటే కేకేఆర్, ముంబై ఇండియన్స్ ఈ 2 జట్లు కూడా 7 మ్యాచ్లు ఆడి 3 విజయాలతోటి 6 పాయింట్లు సాధించి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా కేకేఆర్ 6వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో ఉన్నాయి. ఇక పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నటువంటి 3 జట్లు రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఈ 3 జట్లు కూడా మరి 2 విజయాలు సాధించి 4 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో, సిఎస్కే 10వ స్థానంలో కొనసాగుతున్నాయి.